నమస్తే సార్. మీ పేరు సార్? కాళిదాస్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆమె ఏముందన్న, ఇంతకుముందు పాలన బాగానే ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే అన్నీ తెలిసే కదా ఏం జరుగుతున్నాయంటే. మనం ఎక్కువ పాలిటిక్స్ అయితే తిరగము, కాకపోతే పోయినసారి పాలన అయితే బాగుంది, ఇప్పుడైతే అంత లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా, అందులో కొన్ని అమలు చేస్తారు. ఎంతవరకు అందుతుంది అంటారు జనాలకి ఇక్కడ తెల్లాపూర్లో? ఏం మనకు అంత ఐడియా లేదు. ఏడే ఉట్టి బస్సు ఒకటే ఇచ్చింది అంతే. గ్యాస్ కొందరికి వస్తుంది, కొందరికి వస్తుంది. కరెంట్ బిల్ కొందరికి వస్తుంది, కొందరికి వస్తుంది. ఎందుకని రావట్లేదు అంటారు? మనకు అంత ఐడియా లేదని. మరి గతంలో కేసీఆర్ పాలన ఎలా ఉంటుంది సార్? ఇప్పుడైతే మంచిగా ఉండే అంతే. అప్పుడైతే బాగానే ఉండే. ఇప్పుడు ఏమొస్తుంది, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అండి. మీ పేరు సార్? అశోక్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను ఒక షోరూంలో మేనేజర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందండి, డెవలప్మెంట్ సైడ్ అయితే ఆలోచన లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన రాగానే టీఎస్ నుంచి టీజీకి చేయడానికి అభిప్రాయం ఏందో నాకు తెలియదు. పనికొచ్చిన పనులన్నీ పక్క పెట్టేసి ఇవన్నీ పనికిరాని పనులు అయితే దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కొంచెం మన తెలంగాణ ఆల్రెడీ డెవలప్డే ఉంది, దాన్ని ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది. కానీ మనం ఏదో ఒక 5-6 years బ్యాక్ వస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. దానికైతే ఇంకా మించి నేనేం చెప్పలేను. పైగా ప్రజలకు అందరికి తెలుసు ఆయన పాలన ఎట్లా నడుస్తుందో. దాని తగ్గట్టు అందరూ ఆలోచించి ఇంకా నెక్స్ట్ డెసిజన్ తీసుకోవాలి. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? గతంలో ఒక కేసీఆర్ పాలననే చలో, అది ఇప్పుడు వాళ్ళు ఏం చేసారో మనకు అంత ఐడియా లేదు. కానీ బట్ నాట్ వర్స్ దాన్ దిస్. ఇంతకంటే వర్స్ అయితే కాదు. వాళ్ళ పాలనలో ఎక్కడైతే ఏం లేదు. వీ హ్యావ్ సీన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ వచ్చేసిందంటే వీఆర్ లైక్ మధ్యతరగతి కుటుంబాలు అయితే చాలా వ్యవస్థలు పడుతున్నారు. అస్తవ్యస్తం అయితే అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. नमस्ते, बोलिए. మీ పేరు సార్? रहीम, शेख रहीम. ఏం చేస్తుంటారు సార్? जॉब एम्प्लॉय. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? अभी तक तो ठीक है. और जैसा केसीआर सर के टाइम पे भी 2014 से लेकर 24 तक 10 years का गवर्नमेंट था, वो भी काफ़ी अच्छा था. अभी रेवंत सर आए तो अभी देखेंगे अभी रेवंत सर का भी कैसा परफॉर्मेंस रहेगा, बाकी सब कैसा वर्क रहता है तो विल सी. अब हम ये एक्सपेक्ट करते हैं कि गवर्नमेंट की तरफ से जो सबसे मेन चीज़ क्या है कि जो आम आदमी रहता है, जो नीचे वाले छोटे लोग रहते हैं, इनका डेवलपमेंट अच्छा हो. बाकी जॉब वाले या फिर ऊपर वाले अभी जैसा टैक्सेस वगैरह बढ़ रहे हैं तो टैक्सेस के रिलेटेड काफ़ी सारे लोग परेशान हैं. तो ये चीज़ भी अगर गवर्नमेंट अगर देखे टैक्सेस रिलेटेड भी, तो इसमें भी काफ़ी बेनिफिट्स है. और स्पेशली जो फार्मर्स है, किसान है और मज़दूर लोग हैं जो रोज़ करके खाने वाले, इनके लिए भी गवर्नमेंट कुछ अगर अच्छी स्कीम बनाए, जैसा लास्ट टाइम भी हुआ था और ये टाइम भी, और कुछ अच्छा गवर्नमेंट उसमें डेवलपमेंट करेंगे तो ऑब्वियसली अच्छा रहेगा. और कांग्रेस से उम्मीद है और रेवंत सर से भी उम्मीद है कि डेफिनेटली और पहले से अच्छा इंप्रूवमेंट होगा, पहले से कम नहीं होगा, उससे अच्छा होने के चांसेस है. तो ये एक्सपेक्ट करते हैं हम रेवंत सर से. ठीक है, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? రాము అండి. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవింగ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మరీ వరస్ట్గా ఉందండి, ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇంట్రెస్ట్ అయితే లేదు పరిపాలనపై. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? వెరీ గుడ్ అనుకోవచ్చు, చాలా వెరీ గుడ్ అనుకోవచ్చు. మంచిగా చేశాడు, మంచి వ్యక్తి, మంచిగా అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? मोहम्मद गौस. हमारे जो केसर अन्ना का जो काम है ना, बहुत सुपर काम है. उनके उतना काम अभी तो कोई भी नहीं करा तेलंगाना में. यहाँ पर अभी जो नई हुकूमत है ना, अभी तो आगे 1 साल होगा ऐसे, देखेंगे आगे भी कहाँ तक काम होते कह रहे हैं, देखे तो मालूम होता है उसमें. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మోహన్. ఏం చేస్తుంటారు సార్? హోటల్ వర్కర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా ఏముంటుందండి, ఇంకా ఆయన చూస్తూనే ఉంటాము. చేస్తాడు, కాకపోతే కొద్దిగా ఎక్కువ అంత కరెక్ట్గా లేదని అంటున్నాం. అంత తప్ప ఏం లేదు. మాకైతే మంచిగా అనిపిస్తలేదండి. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఇంకా కేసీఆర్ పాలన ఆయన కొంచెం అభివృద్ధి అంటే కానొస్తుంది. ఇప్పుడు కానొస్తుంది కదా, ఈయనది ఏమి కానరాలి ఇంతవరకు అయితే. కనీసం మళ్ళీ సంక్రాంతి పండుగ చెప్పిండు, సంక్రాంతి పండుగ అయినా కన్నా చూడాలి ఏం చెప్తాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మహేందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేనేం చేస్తా, డైలీ కూలి పని చేసుకుంటా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
రేవంత్ రెడ్డి పాలన అసలు బాగాలేదు. 6 గ్యారెంటీలు అన్నాడు. ఒక మహిళలకు ఉచిత బస్సు ఒకటే ఇచ్చిండు. దానివల్ల కూడా కొట్టుకుంటారు వాళ్ళు కూడా. ఒకటి గృహజ్యోతి అని ఇస్తుండు. అది గ్రామాలకే పరిమితం అయిపోయింది. టౌన్లలో అయితే అది అమలు కాలేదు. ఇంకా 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. అది లేదు. రైతు భరోసా లేదు. హైడ్రా వల్ల మన పేదల ఇండ్లు కూల్చేస్తుండు. దాని ముందు ఒక నోటీస్ ఇచ్చి ఒక 10 రోజులు ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం ఇస్తే ఆలోపు వేరే సైడ్ ఒక ప్రాంతంకు తరలిస్తే బాగుంటుంది. వాళ్ళ బతుకులు అయమయం చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ శశశమలంగా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆగం చేసిండు. నేను ఒక బాధ్యతని రేవంత్ రెడ్డి పాలనలో. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ పాలన బాగానే ఉండే. కేసీఆర్ గురించి కూడా మీరు అడగండి. చెప్పండి. ఆయన బాగుండే. అన్ని విధాల సకల సౌకర్యాలు బాగానే ఉండే. అన్ని విధాలు బాగుండే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శివాజీ కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? మేము పెయింటింగ్ కాంట్రాక్టర్ అపర్నాల. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన వచ్చినప్పటికి వెళ్ళి ఎంత మార్కెట్ టైట్ అయిపోయిననుకో, డబ్బులు రావు, చెక్లు రావు, చాలా టైట్ అయిపోయిందండి మార్కెట్లో. వాడు పడిపోయింది మొత్తం మార్కెట్లో, అస్సలు ఏం లేవు. అంతే. రియల్ ఎస్టేట్ మొత్తం డల్ అయిపోయింది, అన్నీ డల్ అయిపోయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? చాలా సూపర్ ఉండే, చాలా సూపర్. చెక్లు టైంకి రావాలి, మొత్తం బిజినెస్ కూడా ఫాస్ట్ ఉండే. ఇప్పుడు బిజినెస్ స్లో అయిపోయింది, రియల్ ఎస్టేట్ స్లో అయిపోయింది, అన్నీ స్లో అయిపోయింది. అంతే. చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు హైదరాబాద్లో ప్రస్తుతానికి? హైదరాబాద్ అప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ తగ్గిపోయింది అది హైదరాబాద్. ఇప్పుడు 5 years మళ్ళీ ఎంకిపోతాయి ముంగట. ఇప్పుడు అయిపోయింది కథ. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకటయ్య. ఏం చేస్తుంటారు సార్? కాంట్రాక్ట్, సివిల్ కాంట్రాక్ట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అయితే ఏం బాగాలేదు. డబ్బులు టైంకు రాకుండా అయినాయి. ఒక రోడ్ల మీద దాంబర కూడా లేకుండా అయింది. రేవంత్ రెడ్డి అంత వరస్ట్ సీఎం ఎవరు లేరు. ఇంకేం చెప్పదు అతని గురించి. బాగుంటే కదా చెప్పేది. మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ పాలన అందరికన్నా మంచిగా ఉంది. చూడు, తెలంగాణ డెవలప్ అయింది కూడా కేసీఆర్ నుంచే. కేసీఆర్ పాలనలో టైం టు టైం మంచిగా ఉండే. బడ్జెట్ పైసలు వస్తున్నాయి, ఇప్పుడు పైసలు రావట్లేదు. అన్నీ మంచిగా ఉండే. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? మనోహర్ సింగ్. ఏం చేస్తుంటారు సార్? ఖాళీగా ఉన్నాం ఇప్పుడు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడ తెల్లాపూర్లో ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మేము కాంగ్రెస్కి ఇష్టం, కానీ కాంగ్రెస్ మా దగ్గర లేదు. మేము అది వచ్చింది ఏది గూడెం మైపాల్ రెడ్డి వచ్చిండు. ఆయన పాలన మాత్రం మంచిగా లేదు. ఇప్పుడు ఇది మేము ఆయనకు అనవసరంగా ఇచ్చాం రా నాయన అని అనుకోవద్దు. అది క్రాస్ కాలేదు. మాకేమో సంవత్సరం నుంచి మాకు వచ్చిన హెల్ప్ ఏం లేదు, ఏది చేసింది ఏం లేదు అంతవరకు. అయితే గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ పాలన ఇప్పటి వరకు అయితే మాకైతే అంత అదేం మంచిగా కనిపించలేదు. ఆయన అన్నీ నష్టాలే చేసుకుంటూ వచ్చిండు. ఇక ఈయన లాభం చేస్తాడు అనుకుంటే ఇంకా ఆయన స్టెప్ మా దాకా రాలేదు. మరి ఎప్పటి వరకు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. అది. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సాయిలు సార్. ఏం చేస్తుంటారు సార్? కూలి పని సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచిది సార్. ఆయన రేవంత్ రెడ్డి రావడంతో ఈ దేశం అనేది కొద్దిగా మార్పు ఉన్నది సార్. కొద్దిగా మార్పు ఉన్నది. చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. ఈ మన టీడీపీ 10 సంవత్సరాల పరిపాలనలో మాకు ఏం పనులు మాకు జరగడం లేదు. రేషన్ కార్డులే కానీ, పింఛన్లే కానీ, అంత లంచాలు. ఒక రేషన్ కార్డు లేదు, గరీబ్ లేదు. ఎక్కడ పోయినా కూడా ఏ ఆఫీస్ కాడికి పోయినా కూడా ఏ పనులు కావాలన్నా చేయాలన్నా చెప్పాలన్నా కానీ లంచాలు సార్. ఇంకోటి 1984లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, అప్పుడు రామారావు సీఎం. 84లో సీఎం సార్. అప్పుడు మాకు ఇంద్రమ్మ పథకంతో ఒక జాగాలు ఇచ్చిండ్రు. జాగాలు అంటే అప్పుడు గజాలు లేకుండే, మన గజాల లెక్క లేకుండే, గొలుసుల కొలత లెక్క ఇచ్చారు సార్. అసలు జాగాల మీద ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారు సార్. అప్పుడు మా పరిస్థితి మాకు 1984లో పరిస్థితి మాది చిన్న ఏజ్ సార్.
చిన్న ఏజ్ అంటే అమ్మలు అప్పుడు చదివిపించేది మాకు, చదివిపించేది వాళ్ళ పరిస్థితి మంచిగా లేక అక్కడ ఇక్కడ చెట్ల కింద అక్కడ ఇక్కడ మేము ఉండేవాళ్ళం సార్. అటువంటి ప్లేసు అప్పుడు ఆర్డర్ కాపీ, ఇప్పుడు అన్ని రిజిస్ట్రేషన్ కాపీలు అయిపోయినాయి అన్నీ. అప్పుడు ఆర్డర్ కాపీ అంటే వైట్లో బ్లాక్ అండ్ వైట్లో ఉంటుండే సార్. 1984లో బ్లాక్ అండ్ వైట్లో ఉంటుండే. అయితే అక్కడ నుంచి మాకు 312 రూపాయలు కడితే మాకు అక్కడ మా ఊళ్ళే మాకు గులసల కొలతలో మనిషికి 2 గుంటల రూపాయలు జాగా ఇచ్చారు సార్. దాని మీద ఆక్రమించారు. మేము అక్కడ గుడిసెలు వేసిన ఉన్నదాకా మాకు గరీబ్ స్థానం సార్. ఏదో ఇక్కడ వచ్చి కూలి పని చేసి తమ ఏదో ఈసమ మాసమ బంగారం చేసుకున్నా కానీ అక్కడ పోయి కొట్లాడి పోరాడి ఆ జాగా గురించి కూడా మా అమ్మ పానం పోయింది సార్. అక్కడ ఇక్కడ ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హనుమంత్ షిండే ఎమ్మెల్యే ఆయన కూడా అంతే. తర్వాత ఎవడు మన బాలు అనేటోడు కూడా ఆడు కూడా అసలు మనిషి సార్. మొత్తం ఇట్లా లంచాలు తిని సార్. అక్కడ మేము మా సొంత మా గ్రామం బిచ్చుకుందా జూకల్ నియోజకవర్గం. అక్కడ ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి సార్. అక్కడ ఎమ్మెల్యే గారు చాలా వ్యక్తి సార్ ఇట్లా ఏంటి సార్ మా పరిస్థితి అంటే అక్కడ పోగానే డాక్యుమెంట్ చూడగానే అక్కడ సిగ్నేచర్ పెట్టి ఇచ్చింది సార్. ఆ టీడీపీ ప్రభుత్వంలో కూడా ఏమైంది పట్టించుకోలేదు సార్. ఆ డాక్యుమెంట్స్ కూడా తెచ్చి చూపిస్తే అప్పుడు ఆర్డర్ కాపీ అని ఉండేది సార్. ఆర్డర్ కాపీ చూసి అక్కడ ఎంఆర్ఓ కూడా చాలా భయపడ్డాడు సార్. ఆర్డర్ కాపీ అంటే ఇది ఇంద్రమ్మ టీచర్ల నడిచిన లెక్కలు ఉన్నాయి ఈ ఆర్డర్ కాపీతోటి. ఇప్పుడు లోపల దొంగ కాయలాలు చేసుకుంటే పనిచేయది ఈ ఆర్డర్ కాపీ ఉన్నది. ఆ ప్రభుత్వం లోపల ఇది ఇచ్చింది ఉన్నది, సాల్వ్ చేసి ఉంది సార్. ఇంద్రమ్మ పరిపాలన చాలా మంచిగా ఉంది సార్. రేవంత్ రెడ్డి పరిపాలన కూడా చాలా మంచిగా ఉంది సార్. దయచేసి మీరేమనుకొని ఆయనకు ధన్యవాదాలు నేను చెప్తున్నా సార్. గరీబోలకు మాత్రం ఎప్పటికైనా సాయకారం అన్నదండగా ఇప్పుడు దిగి ఉండు. కాకపోతే ఏంటంటే సార్ ఈడ 10 ఏళ్ళ ప్రభుత్వ పాలనలో జర ఆయనకు అక్కడ అడ్డగోలిగా పనులు చేసి ఆయనకు ఏదో బడ్జెట్ ఉంచలేక ఆయనకు ఇచ్చిన హామీలు సత్యం సార్. ఇచ్చిన హామీలు మాత్రం చేయగలుగుతాడు సార్. అది చేయగలుగుతాడు. ఆ శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది సార్. చేయగలుగుతాడు. ఎందుకంటే బడ్జెట్ లేక బాధపడుతున్నాడు సార్. ఆ బడ్జెట్ లేక బాధపడుతున్నాడు. దాని గురించి ఏం లేదు సార్. దయచేసి ఉత్తమ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళంతా చాలా మంచి మనుషులే సార్. ఒక పట్టుదలతోటి చేద్దాము. ఈ పార్టీ ఏ పార్టీలు ఉండదు సార్, ఏ పార్టీలు లేకుండా సార్. ఏ పార్టీ ఉండి సొంతంగా చెప్పాలనుకున్నా ఇంకా పెద్దగా ఉన్నది సార్. ఎందుకంటే సరే పర్వాలేదు సార్ మన కాంగ్రెస్ ఇక్కడ గరీబులకున్నా కానీ కరెంట్ ఇట్లా వైర్లు వేసుకున్నా కానీ కరెంట్ ఇట్లా గవర్నమెంట్ వచ్చి ఇట్లా ముట్టలేరు సార్. అంత దాకా కూడా నడిచింది సార్. 1984లో సార్ మాకు చాలా మంచి రాజకీయం సార్. అది స్వాతంత్రం తెచ్చిన కాండాన్ సార్. ఎందుకంటే సార్ ఇగో బాధ సార్. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు నరసింహులు. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ రేవంత్ రెడ్డి అంటే అభిప్రాయం అంటే ఏంది, కొద్దిగా అటు ఉంది ఇటు ఉందిగా చెప్పుకోకుండా. కాకపోతే కొన్ని మంచి పనులు చేసిండు, కానీ అట్లనే చేయాలని కోరుతున్నాం. కానీ కొన్ని ఇప్పుడు రైతు బంధు వాళ్ళు లేవు, రైతు బంధు పెండింగ్లో పడ్డాయి. అది మళ్ళీ రైతు బీమా అవి అట్లనే ఉన్నాయి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అవి ముందైతే అవి చేస్తే ఆయన పక్క మళ్ళీ వస్తాడని అనుకుంటున్నాం. ఆయన రైతులను చూసుకుంటేనే ఆయన పక్క వస్తాడని మళ్ళీ మేము అనుకుంటున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలు అవి మంచి అమలు అవుతున్నాయి అంటారా ఇక్కడ తెల్లాపూర్లో కూడా? ఇంకా హామీల వరకే ఉన్నాయి కానీ అమలు కాలేవు. ఇప్పటికైతే అమలు కాలేదు, ఎవరికి కాలేదు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ గారి పాలన అంటే ఇప్పుడు పెద్ద మనుషులకు వాళ్ళకి వీళ్ళకు ఎంత ముందుకు అంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కొడుకులు పిల్లలు ఎవరు పైసలు చెప్పుకుంటారు. ఆయన ఇచ్చిన వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు నెలకు ఖర్చులకు వాళ్ళు ఎవరు తల్లిదండ్రిని ఆశించకుండా వాళ్ళు మంచిగా వాళ్ళ తండ్రి లేక కొడుకు లేక భావించుకొని వాళ్ళు నెలకి ఎన్నో వచ్చినాయి పైసలు. వాళ్ళు మంచిగా ఆధారపడి ఆయన్నే పెద్ద కొడుకులాగా ఆధారించుకొని భావించుకోరు. ఇక ఇప్పుడైతే ఇక వాళ్ళకు ఇప్పుడు ఇక వస్తున్నాయా లేవా తెలియదు, కానీ ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. అవి గట్రా మరి ఇస్తున్నారో తెలియదు. మరి ఇస్తే మంచిగానే ఉంటుంది.
ఎందుకంటే ఇక ఆయన ఇప్పుడు ఎట్టిచ్చాడు ఈయన పరిపాలన గిట్ట అట్లనే వస్తే బాగుంటుంది. నమస్తే సార్, మీ పేరు సార్? లేదు లక్ష్మయ్య, ఇక నేను మాట్లాడుతున్నా సార్. ఇగో మాకు రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు బంధులు వేస్తామన్నారు, అన్నీ వేస్తామన్నారు. ఇప్పుడైతే ఏమి వేస్తలేరు. అన్నీ ఇబ్బందులు అయిపోతున్నాయి. మాకు ప్రాబ్లం చాలా వస్తుంది. మీరు వచ్చిన సంది చేస్తామన్న పనులు చేస్తలేరు. పనులన్నీ చేసి చూపిస్తే బాగున్నాయి. ఇన్నర్ ట్యాక్స్లో మస్తు వేస్తున్నారు, కరెంట్ బిల్లు మస్తు వేస్తున్నారు. టైంకు ఆదుకోలేరు. శరీరాల మురికిలు పడుతున్నాయి. మా కాన్స్టిట్యూషన్ పట్టించుకోలేరు. మా పొలాలన్నీ పంట పొలాలు నష్టం అయిపోతున్నాయి. ఆడ మొత్తం 5 ఎకరాలు వేసి 2 ఎకరాల పంట అంతుంది అంతే. 2 ఎకరాలలో కూడా 20 సంవత్సరాలు వెళ్ళలేవు ఒడ్లు. ఎట్లా బతకాలి మేము? మరి ఇక ఉన్నలేని బట్టలు అమ్ముకుంటాము, అన్నీ అమ్ముకుంటాము. మురికి నీళ్ళు పడుతున్నాయి. ఏం దీన్ని బతకాలి మేము? మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఈ గతంగా అంటే ఇక ఆయన కొన్ని పనులు మంచి చేస్తున్నాడు, కొన్ని పనులు చెడగొడుతున్నాడు. ఉన్నది ఏందాడ ఇక వాళ్ళకు పింఛన్ దాన్ని ప్రాబ్లం లెక్కలేదు. దాన్ని 4,000 ఇస్తారు, దాన్ని 2,000 ఇస్తున్నాడు. ఒక దిక్కు 4,000 ఇస్తున్నారు, ఇక్కడ 2,000 ఇస్తున్నాడు. ఇక మా యాసంటారో మొత్తమే లేదు. 4 సార్లు అప్లికేషన్ పెట్టినాము. ఇక మా కాన్స్టిట్యూషన్ ఎక్కడ మూలకు వారేస్తారు, ఎక్కడ వాటిని ఆ పేపర్లు. మాకు పింఛన్ లేదు, ఏం లేదు. మాకు ఎక్కువ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి పింఛన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సత్య. ఏం చేస్తుంటారు? నేను వాటర్ సప్లై తెల్లాపూరు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇది మంచిగానే ఉంది. ఇది కౌన్సిలర్ గిట్ట మంచిగానే ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఓళ్ళు వస్తారో మాకు తెలియదు. కౌన్సిలర్ మంచిగానే ఉండే ఇంతవరకు. ఇది కేసీఆర్ ఉన్నప్పటి సంది మాకు జీతాలే పెంచలే. అదే 15,000 ఇస్తుండు అప్పటి సంది. 10 సంవత్సరాలు ఆయన కేసీఆర్ గెలిచి మాకేం చేయలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మరి ఆయన ఏం చేస్తాడో ఇంకా రాలేదు. రాలేదు. సరే.